తెలంగాణ రాకముందు మనకి ఏ రకంగా అలసపోయి బతికినామో ఒక మగ పిల్లగాడు వయసు పిల్లగాడు ఊళ్ళలో లేకుండా వలసపోయి బతికినాం. మళ్ళీ ఇప్పుడు కూడా అదే కాలం వచ్చింది. మేము అలసపోయేటట్టు వచ్చింది. మాకు చేనులు ఎండిపోతుంది. మళ్ళీ గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోవాలి. అదే పరిస్థితి వచ్చింది. మాకు వ్యవసాయదారునికి ఏమీ లేదు. అవన్నీ అడ్డి అబద్ధాలు సార్. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి కాదు అది మాట్లాడు. అది అన్ని అబద్ధాలు మాట్లాడుతాడు. ఆ స్థాయి కాదు మాట్లాడేది. నీకున్న వయసుకి నువ్వు ఎన్నో ప్రభుత్వాలు చూసినాము. ఏ ప్రభుత్వం మంచి పరిపాలన అందించింది? ఏ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ వచ్చిన నుంచి మాకు ఎన్నో అభివృద్ధులు జరిగినాయి సార్. మనకు రైతులకు కానీ ఎవరికి కానీ ఎన్ని రోడ్లు అయినాయి, అన్ని రకాల మాకు మేలు జరిగింది. పింఛన్ ఇప్పుడు గదే కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తుంది 2000 కేసీఆర్ ఇచ్చిన 2000 అదే బూటకం అబద్ధాలు బూటకాలు బాగా నేర్చిండు రేవంత్ రెడ్డి. అబద్ధాలు అనేటి ఏక నంబర్ అబద్ధాలు మాట్లాడుతాడు. బట్టలు ఉడిచి కొడితే మేము కూడా కొడతాం. మరి మేము టీఆర్ఎస్ వాళ్ళు మేము కుంటాం. మమ్మల్ని బట్టలు ఉడిచి కొడితే మేము కూడా కొడతాం. ఎందుకంటే మాకు జవాబు మాకు సరి అయినట్టు చేస్తాడే కదా. రైతు మందు మాకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 30 లక్షలు మాకు 30,000 అయితే మాకు ఎంతో లాగుబడి లబ్ధ అన్నేళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఒకటే క్యాప్షన్ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ మొత్తం అనుకుంటాను ఏతులు బూతులు కోతలు, ఏతులు బూతులు కోతలు తప్ప రేవంత్ రెడ్డిది ఇంకోటి లేదు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును డమ్మీ చేసి దాన్ని నిర్వీర్యం చేసే ఆలోచనతోటి నీళ్ళన్నీ కిందికి ఆంధ్రానికి వదిలిపెట్టిండు. స్కామ్ అంటాడు. ఇప్పుడు అది ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్టు, ప్రజలు అనుభవిస్తారు కదా. ఇక్కడ వేములాడ పోతుంటే దారిలో చూసినాం, ఒక్కొక్క కాడ నీళ్లు ఆగితే తాడి చెట్లు మునిగిపోయినాయి. నీళ్లు అన్ని నీళ్ళు ఆగబట్టిండు కేసీఆర్. ఈడ ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకొని నీళ్ళన్నీ కిందికి వదిలిపెట్టిండు. ఒక విజన్ లేదు. నీళ్ళు కిందికి వదిలిపెట్టిన నీళ్లను కనీసం దేవాదుల దగ్గర కూడా నీళ్లు లిఫ్ట్ చేసే తెలివి లేదు. ఇక్కడ నీళ్లు ఆగబట్టే తెలివి లేదు, అక్కడ లిఫ్ట్ చేసే తెలివి లేదు. సరైన టైంకు నీళ్లు లిఫ్ట్ చేయక ఇప్పుడు దేవాదుల పంపులు మోటార్లు బంద్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా రైతుకు పాత రోజులే ఉన్నాయి. ఆనాటి రోజులు తెచ్చాడు రేవంత్ రెడ్డి అనేది నిజం కాబోతా ఉన్నది. ఆనాటి రోజులు వస్తాయి. ప్రజల లోపల తిరిగిన రైతు అంతే కొడతారు. ఇప్పుడు ప్రజలు ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడు చూసినా ఏం చేసిండు ఒక్కటి చేసినట్టు చూపెట్టండి. ఇంతవరకు రైతు బంధు కనీసం 2 ఎకరాల మీద ఎవరికి వచ్చినాయి చూపెట్టండి. ఆ 2 ఎకరాలలో 7,500 అనేటువంటి కోతలు మాట్లాడిండు. ఆ కోతలను కనీసం 15,000 ఇస్తానన్నది ఇయ్యలేదు. ఆ 12,000 ఇస్తానని చెప్పిన మాట మార్చి 12,000 ఇస్తానన్నది కూడా ఇంతవరకు 2 ఎకరాలకే కంప్లీట్ గా పడలేదు. ఈ రాష్ట్రంలో 3వ టర్మ్ లో 7,500 ఇచ్చిండు. అట్లంటే 10,000 ఇచ్చిన అతను ఇచ్చిపెట్టి 7,500 ఇచ్చి నేను 7,500 ఇచ్చిన గొప్పలు చెప్పుకుంటుండు. రెండు పసాలు మాత్రం పొడగొట్టిండు. మాట్లాడుతుండు వట్టి కోతలే. అదే విలేజ్లకు కానీ లీడర్లను కానీ ఎవరన్నా పల్లెటూరులకు వచ్చి మాట్లాడమనండి, ఏం జరుగుతుందో తెలుస్తుంది. అప్పుడు ఎక్కడో ఉండి అసెంబ్లీ నుండి మాట్లాడినట్టు కాదు, పల్లెటూరులలో వచ్చి మాట్లాడమనండి. వాళ్ళు చేసిన పరిపాలన ఏం జరుగుతుంది అనేది ప్రజలకు అర్థమవుతుంది. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ ఏది బస్సు తప్ప వేరే గ్యారంటీ అమలైంది అనేది ఎక్కడ లేదు. ఓన్లీ ఒక బస్సు, మహిళలకు బస్సు ఫ్రీ బస్ అనేది ఒకటే నడుస్తుంది.